ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇక్కడ వచ్చేసి ఉక్సుల్ పట్టి కాజాల్ పట్టి బోటిక్ స్టైల్లో ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. సో ఇలా అనమాట. ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ని లెఫ్ట్ సైడ్ పార్ట్ని పెట్టేసుకుంటాము. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని వచ్చేసి ఉక్కుల్ పట్టి కోసమని యూస్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అనమాట. మనం ఏదైతే యూస్ చేసామో ఆ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా అండి, కొద్దిగా అటువైపుకి ఫోల్డింగ్ చేసేసి ఇలా అయితే క్లాత్ మడిచేసి పైగా ఒక స్టిచ్ అనేది వేసేసి ఇలా కొద్దిగా అది బయటికి రాకోకుండా స్టిచ్చెస్ అట్లా కట్ అనేది చేసేసానండి. చేసేసిన తర్వాత మళ్ళీ మడిచేసేసేసి లోపల వైపుకి మడిచేసి ఇలా పైగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఉక్కులు పట్టి చాలా ఈజీ అండి వేయడము, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం. నీట్గా అయితే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ కాజాల పట్టి అండి. నేను ఉక్కుల పట్టి వచ్చేసి లెఫ్ట్ సైడ్, కాజా పట్టి వచ్చేసి రైట్ సైడ్ వేస్తానమాట. ఇంకా కస్టమర్ చాయిస్, వాళ్ళు ఏమైనా మార్చమని చెప్తే మారుస్తాము. ఇక్కడ కాజాల పట్టి అండి ఇలా రివర్స్లో అంటే లైనింగ్ వైపు పెట్టుకుంటామన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ క్లాత్ తీసుకునేది వచ్చేసి ఒక 2 ఇంచులు తీసేసుకుంటామండి. దీన్ని 2-2.5 ఇంచులు అనేది తీసేసుకుంటాము. మనం బ్యాక్ నెక్స్ కట్ చేస్తాం కదండి, ఆ బ్యాక్ నెక్స్లో కట్ చేసిన దాంట్లో మిగిలిన మెయిన్ క్లాత్ అనమాట ఇది. సో నేను కింద వైపు కండి ఒక 1/2 ఇంచ్ వదిలేస్తానమాట ఇలా స్టిచెస్ కోసం. అది ఇలా 1 ఫోల్డ్ మీద అయితే ఇలా పెట్టేసుకునేసేసి ఇలా అయితే ఈక్వల్ చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్. ఆ తర్వాత మన వైపుకి దాన్ని తిప్పిన తర్వాత మన వైపుకి ఒక ఫోల్డ్, అటువైపుకి ఒక ఫోల్డ్ అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకునేసేసి అక్కడ మనం 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం వదిలాము కదా, సో 1/2 ఇంచ్ని రఫ్ ఇచ్చేస్తున్నాను అనమాట. అలా ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్స్ ఉంటే కట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. సో చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఆ ఫోల్డ్ని లోపల వైపుకి, ఆ స్టిచెస్ని లోపల వైపుకి దుబ్బేస్తాం. ఇక్కడ నాకు కొద్దిగా క్లాత్ అనేది స్టిచెస్కి అది కనిపిస్తుంది కదండి, సో అందుకని ఒక చిన్న కట్ అయితే చేసేసాను. సో ఇలా కత్తెర తీసేసుకునేసేసి అలా అనుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే రెడీ అవుతుంది. మనం పైగా స్టిచ్ వేసే అవసరం ఉండదు, స్టిచెస్ కూడా మనకు కనిపించవు అనమాట. మనం థ్రెడ్ పైపింగ్స్ అలా ఏమైనా చేసింటే కింద ఏ ప్రాసెస్ అయితే చేసామో అదే ప్రాసెస్ పైన వేస్తామన్నమాట. ఇది నార్మల్ సింథటిక్ శారీ అండి. సో వాళ్ళు ఏమన్నారంటే థ్రెడ్ పైపింగ్స్ అలా ఏమొద్దు, సెల్ఫ్ అనేది నార్మల్ పైపింగ్ అనేది చేసేసేయండి అని అడిగారనమాట. సో మనం కూడా అలానే చేస్తున్నాము. సో ఇలా పైగా ఒక 1/2 ఇంచ్ వేరియేషన్తో ఇంకొక స్టిచ్ అనేది వేసేసామన్నమాట. ఇలా నీట్గా కాజాల పట్టి అయితే రెడీ అయిపోయింది. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ అని గంట సింబల్ కూడా నొక్కండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయన్నమాట. థ్యాంక్ యూ.